పరిశుద్ధ గ్రంథం నుంచి రూతు గ్రంథము మొదటి అధ్యాయం. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం. ఒకటో అధ్యాయము రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. తలలు వంచుకొని చిన్న ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడవైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానమునకు కర్త అయినటువంటి దేవానికే స్తోత్రములు. అవును తండ్రి, మా జీవితాలు కూడా చదవబడిన లేఖని రీతిగా మార్చబడి ఉన్నవేమో. గతములో నిన్ను ఆధారము చేసుకొని బ్రతికే దినాలలో, నీకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి దినాలలో మా జీవితములు మధురానుభూతముగా ఉన్నవేమో. ప్రస్తుతం మా జీవితమును మేము ఆలోచన చేసుకుంటే చీకటి చేత నింపబడి దేవా శూన్యములోనికి నెట్టివేయబడినటువంటి రీతిగా మా బ్రతుకులు దిగోదేవా మార్చబడి ఉన్నవి. అవును తండ్రి, శ్రేష్టమైన దానిని విడిచిపెట్టి నిర్జీవమైనటువంటి వాటి వైపు పరుగెడుతూ మేము తండ్రి ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నాం. అందుకే మా జీవితాలు కూడా ఇదిగో నయోమి వలె కాకుండా మారా వలె ఉన్నవేమో. ఈ దినాన ఆ మారా బ్రతుకును నయోమి అనబడేటువంటి మధురమైన బ్రతుకులుగా మార్చుకోవాలని మాతో మాట్లాడబోతున్న దేవానికే స్తోత్రములు. తండ్రి, ఈ కొద్ది సమయమును తండ్రి మేమందరమును కూడా భయభక్తిని కలిగి వినే కృపా జ్ఞానమును మాకు అనుగ్రహించి నీ నామమునకి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొనుమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున పేరు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. చదవబడినటువంటి ఈ పరిశుద్ధ లేఖనము దాదాపుగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాటని, తెలిసినటువంటి పరిశుద్ధ లేఖనం. అయితే ఆనాడు ఆ తల్లి ఆ మాట అనడానికి కారణము చాలా పెద్దదే. ఏమిటి ఆ కారణము అనేది మనము ఒకసారి ఆలోచన చేస్తే, సమృద్ధికరమైనటువంటి ఆ ప్రాంతమును విడిచిపెట్టి దేవునిని ఎరుగనటువంటి ప్రాంతానికి వెళ్ళినటువంటి ఈ యొక్క నయోమి కుటుంబం. మనందరికీ తెలుసు, నయోమి భర్త, దేవుడు వారికి ఇచ్చిన గర్భఫలాలు 2 కుమారులు. వీరందరూ కూడా దేవునిని కలిగి ఉన్న, దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలను అనగా బెత్లెహేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారయ్యా అంటే మోయాబు దేశానికి వెళ్తా ఉన్నారు. దేవుని వాక్యం. ఏ దేశానికి వెళ్తున్నారండి? మోయాబు దేశానికి వెళ్తా ఉన్నారు. దేనికి? బ్రతకడానికి. దేనికి వెళ్తున్నారు? బ్రతకడానికి వెళ్తున్నారు. జాగ్రత్తగా విందాం. ఈనాడు మనం ఆలోచన చేస్తే మనకు దగ్గరలో ఉన్నటువంటి నంద్యాల పట్టణమును ఒకసారి ఆలోచన చేశామంటే అక్కడ ఎక్కువగా కూడా ఈ యొక్క గుజరాత్ నుంచి వచ్చినటువంటి వారు, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. షేట్లు ఎక్కువగా ఉన్నారు, వ్యాపారాలు చేసేవారు. వారు ఇక్కడికి రావడానికి కారణం ఏమై ఉంటుంది? బ్రతకడానికి. అక్కడ వారికి సరిగా అవకాశాలు లేవు.
వారి సొంత ప్రాంతమును విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి బ్రతుకు తెరువుకు వ్యాపారాలు చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఆలోచన చేద్దాం. అదే క్రమము దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రిందట వీరు లోకమును బట్టి బ్రతకడానికి వచ్చినటువంటి వారు. ఈ నయోమి కుటుంబం అనగా ఎలిమెలేకు కుటుంబం అంతా కూడా ఒకప్పుడు దేవుని పట్ల భయమును భక్తిని కలిగి ఉండే కుటుంబము వారు మాత్రమే కాదు, అనేక కుటుంబాలు ఉన్న వారి మధ్యలో బ్రతుకుతున్నటువంటి వారు. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. దేవునిని కలిగిన కుటుంబాలలో ఉన్నటువంటి ఒక కుటుంబం ఈ నయోమి ఎలిమెలేకు కుటుంబం. వారు ఆలోచన చేశారు, ఈ రీతిగా అయితే ఈ భూమి మీద మేము బ్రతకడం కొద్దిగా కష్టం. ఎలాగైనా రేపటి భవిష్యత్తును గురించి ఆలోచన చేశారు. మేము, మా పిల్లలు, వారి వివాహ జీవితము సమృద్ధిగా ఉండాలి. ఈ ఆలోచన అయితే చేశారు, కానీ దేవుని పట్ల భయమును కలిగిన కుటుంబంగా ఉండాలని ఆ కొద్దిసేపు ఆలోచన వారు చేయలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మోయాబు దేశం అంతా కూడా ఈ దేవుడు అంటే ఎవరో, అసలు విశ్వాసం అంటే దేవునికి ఎలా భయపడాలో కూడా అటువంటి స్థలానికి వీరు వెళ్ళిపోయారు కదా. ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము 1-2 వచనములు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని ఎక్కడికి వెళ్తా ఉన్నారు? మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళాను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలేకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేమి వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. అంతవరకు వారు ఆగిపోలేదు. అక్కడికి వారు అక్కడ ఉండి నివసించడంతో సరే కొద్ది కాలం ఉండి ఈ కరువు వెళ్ళిన తర్వాత మరలా మన సొంత ప్రాంతానికి వచ్చి మన విశ్వాస జీవితమును కుటుంబాన్ని కట్టుకుందామని ఆలోచన చేయలేదు. అక్కడ కాపురం ఉంటూ ఏం చేస్తా ఉన్నారంటే 3వ వచనములో చివరిగా అంటా ఉన్నారు, వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. వారిలో మొట్టమొదటిది ఎవరంట? ఓర్పా. 2వ దాని పేరు రూతు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలాగూ అన్యులను వివాహము చేసుకున్నప్పటికీ కూడా దేవుని వాక్యం, దేవుని ఆ సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని మర్చిపోయిన తర్వాత దేవుని వాక్యం అక్కడ మనతో మాట్లాడుతూ ఉంది. ఎవరైతే కుటుంబమునకు పెద్దగా ఉన్నాడో ఆ ఎలీమెలెకు మొదటిగా చనిపోయాడు. రెండవదిగా 2 కుమారులు మరణించి. ఎవరున్నారు ఇప్పుడు? ఎవరున్నారని? 1 నయోమి, 2 ఓర్పా, 3 రూతు అనబడేటువంటి గొప్ప విశ్వాసరాలు ఉంది. ఈమెకు దేవుడు అంటే ఎవరో తెలియదు. ఎవరికి? రూతుకు. విందాం. మనకు తెలుసు కదా. ఎప్పటి నుంచి తెలుసు? ఎప్పటి నుంచి తెలుసు? నీవు పుట్టి నీకు ఊహ తెలిసినప్పటి నుండి ఈయన ఎవరో తెలియదా? తెలుసు. అది తెలియదు అంటే నేను చెప్తా, రంగులు ఎందుకు చల్లుతున్నారో చెప్పాలి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం విశ్వాసులారా. ఈ రూతు నయోమి జీవితంలోని గురించి మనం ఆలోచన చేస్తే మనమేమి కోల్పోతున్నాము, దేనిని పొందుకోవాలో అర్థమవుతుంది. ఈ నయోమి కుటుంబము వలె తొందరపడతా ఉంటాం, అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం, కొద్దిగా ఓర్పును కలిగి ఉండలేకపోతాం. ఈ కరువుని ఇచ్చినటువంటి దేవుడు మరలా సమృద్ధిని ఇవ్వడా? హల్లెలూయా. కరువుని ఇచ్చిన దేవుడు సమృద్ధిని ఇవ్వడా? ఆ కరువు ద్వారానే పరిశుద్ధ గ్రంథములో ఈ కరువు ద్వారానే కొన్ని సంవత్సరాల క్రిందట తల్లిని విడగొట్టినటువంటి ఆ దేవుడు మరలా సమృద్ధిగా ఎవరెవరిని చేర్చాడు? యాకోబుతో పాటు వారి కుమారులను, వారి భార్యలను, వారి పిల్లలను 70 మందిని యోసేపు దగ్గరికి దేవుడు చేర్చలేదా? విందాం జాగ్రత్తగా. ఓర్పు కలిగి ఉంటేనే ఇవన్నీ నీవు పొందుకోగలవు.
ఓర్పు ఆ సమయమున ఆ కరువును బట్టి వారు చూపించలేకపోయారు. దానికి ప్రతిఫలంగా ఎలీమెలెకు తన ప్రాణాన్ని కోల్పోయాడు, తన కుమారులని కోల్పోయాడు. చివరికి ఎవరు మిగిలారు? ఆ కుటుంబంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి వారిలో నయోమి మాత్రమే మిగిల్చారు. బుద్ధి వచ్చింది. మనం అనుకుంటా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. బుద్ధి వచ్చి తిరిగి వచ్చిన ఏ కుమారుడు? చిన్న కుమారుడు. ఎప్పుడు తిరిగి వచ్చారు ఇంటికి? ఎప్పుడు వచ్చింది బుద్ధి? ఎప్పుడు వచ్చిందండి? ఎన్నిక లేనప్పుడు. ఇంకొకటి, పందుల పొట్టు ఎక్కడ తిన్నాడంట? అప్పుడు ఏమని ఆలోచన వచ్చింది? నా తండ్రి ఇంట అనేక మంది పనివారులకు సమృద్ధిగా ఆహారం పెట్టే స్థితిని నేను వదులుకొని వచ్చానే. నయోమి కూడా అనుకుంటా ఉందంట. నయోమి కూడా ఒక ఆలోచన చేస్తా ఉందంట. నిజమే కదా, కొద్దిగా ఓర్పు కలిగి ఉండకుండా ఆ సమృద్ధి గల ప్రాంతమును విడిచిపెట్టి, జీవము కలిగిన ప్రాంతమును విడిచిపెట్టి నిర్జీవమైన ప్రాంతానికి వచ్చి నా భర్తను కోల్పోయాను, నా 2 కుమారులను కోల్పోయాను. ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే మేలా, కోల్పోయిన తర్వాత ప్రార్థన చేస్తే బాగుంటుందా? ఉన్నప్పుడే దాని విలువను నీవు గుర్తెరగాలి. ఈనాడు యవనస్తులు కూడా ఆ రీతిగానే ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఈ విలువైన జీవితం యొక్క సమయాన్ని గుర్తించక అనేకమైనటువంటి వ్యసనాలకు పాల్పడి నీ జీవితమును తక్కువ వయసులోనే ఆర్పివేసుకుంటాము. చిన్న వయసులోనే ప్రభువునందు నిద్రించే స్థితికి దిగజారిపోతా ఉన్నావు. ఆలోచన చేయలేకపోతా ఉన్నావు. నన్ను నమ్ముకొని ఉన్న నా కుటుంబము నేను చనిపోతే ఏమైపోతుంది? ఎలీమెలెకు ఆలోచన చేయలేకపోయాడు. వారి 2 కుమారులు ఆలోచన చేయలేకపోయారు. నా తండ్రి ఇంటిని విడిచిపెట్టి అపవాది ప్రాంతానికి నేను వెళ్తున్నాను, నేను నా కుటుంబాన్ని వదిలిపెడితే నా కుటుంబం ఏమైపోతుందో అని ఆలోచన చేయలేకపోయారు. ఈ నయోమి చూడండి, దేవుని పరిశుద్ధ లేఖనం సెలవిస్తాను, సమస్తాన్ని కోల్పోయి ఒంటరి దానిగా మిగిలిపోయిందంట. కారణం ఏమై ఉంటది? ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం ఏమై ఉంటది? జీవము కలిగినటువంటి దానిని వదిలి నిర్జీవమైన దాని దగ్గరికి వెళ్ళాలి కదా. ఏమండి, కొత్త నిబంధన గ్రంథంలో మరలా నేను జ్ఞాపకం చేస్తాను. ఆ ఇల్లైతే శుభ్రపరచబడింది, కానీ ఆ ఇంటిలో ఎవ్వరూ లేరు. నీ ఇల్లు ఈ బెత్లెహేము అనబడే ప్రాంతంలో సమృద్ధిగా దేవుడు దానిని శుభ్రపరిచాడు, ఆయన నివాసమై ఉండాలని. కానీ కుటుంబం ఏం చేసింది? కొద్దిగా కరువు అనే కష్టం వచ్చేసరికి దేవుడు ఉండవలసిన ఇల్లు అపవాదికి అప్పగించేసి, అపవాదికి అప్పగించగానే వాడు ఊరికే ఉంటాడా? తన కుటుంబాన్ని చెల్లా చెదురు చేశాడంట కదా. రాకడి దినాలలో ఒక భక్తుడు అంటాడు, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లలకు లేక ఎవరు ఎటుగా కేకలు వేస్తారో ఆ స్థితికి నీవు అప్పగించబడకూడదని నీవు బ్రతికి ఉండగానే జాగ్రత్త పడు. ఈ నయోమి ఎలీమెలెకు తొందరపడ్డారు. బెత్లెహేము అంటే అర్థం ఏంటి? ఆహారపు గృహము, రొట్టెల ఇల్లు, సమృద్ధికరమైనటువంటి గృహం. తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములోని. ఈ ప్రపంచానికి కేంద్రం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం, అది ఎంతగానో ఆశీర్వదించబడినటువంటి ప్రాంతము. ఆశీర్వాదకరము నుంచి వీరు ఎక్కడికి వెళ్ళారంట? జీవము లేని వాటి కొరకు, కొద్ది కాలంలో ఉన్నటువంటి, కొద్ది కాలము బ్రతికేటువంటి ఈ బ్రతుకును పెంపొందించుకోవాలని, ఎంతగానో అభివృద్ధిగా ఉండాలని, ఘనతగా ఉండాలని విడిచిపెట్టి వెళ్ళిపోయి తన ప్రాణాలనే వారు కోల్పోయారు. అప్పుడు నయోమికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఎక్కడికి వచ్చింది? 1వ అధ్యాయము 19వ వచనం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యుద్ధకు ఏం చేయబడ్డారంట? గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో నీవు విశ్వాసంలో ఉన్నప్పుడు నీవు మరలా కోల్పోయినా కూడా మరలా విశ్వాసంలోనికి వచ్చినప్పుడు ఏమని చెప్పుకుంటారు? ఇలానే కదా. ఒకప్పుడు ఏమంటారు?
ఒకప్పుడు వీరిలాంటి విశ్వాసులు లేనే, వీరిలాగా స్తుతించేవారు లేరు, ఆరాధించేవారు లేరు. ఈ నయోమిని ఆ సొంత ప్రాంతం అంతా చూసేలోపు గతాన్ని గుర్తు చేసుకున్నారంట. ఈమె నయోమి కదా, ఆమెకు అర్థమైపోయింది. నయోమి అంటే అర్థం ఏంటి? మధురము. ఏమని అర్థం వస్తుంది? ఏ పేరు నాకు అర్థం? అది నయోమి అను పేరు నాకు అర్థం. ఆమెకు అర్థమైపోయింది. అయ్యో అయ్యో విశ్వాసులారా, ఇక మీదట నా పేరు నయోమి అనవద్దు. ఎందుకంటే నా భర్తను కోల్పోయాను, నా 2 కుమారులను కోల్పోయా, నా జీవితంలోకి ఎక్కడుంది మధురము? అంతకంటే మించిన గొప్ప ధన్యత, నా దేవుణ్ణి నేను కోల్పోయాను. ఇక నా జీవితంలో మధురం అనేది లేనే లేదు. అందుకే ఇక మీదట నన్ను మారా అని పిలువుడి. అంటే నా బ్రతుకంతా కూడా ఇప్పుడు చేదుగా మార్చబడింది. నా దేవుడు అంటా ఉన్నాడు, నేను నమ్మిన నా దేవుడు అంటా ఉన్నాడు, నీవెంత చేదుగా ఉన్నా, నీవెంత చేదైన అనుభవమును పొందుతూ ఉన్నా, ఎంత చేదుతో కూడిన దీన స్థితికి దిగజారినా, ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఆ చేదును తీసేసి నీ జీవితాన్ని మరలా మధురముగా నేను మార్చగలను కదా. దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథములు ఇలాగనే ఆ వాగ్దానముతో పుట్టినటువంటి బలవంతుడున్నాడు పరిశుద్ధ గ్రంథములో. ఆ ఈ పరిశుద్ధ గ్రంథములో ఈయనను మించిన బలవంతుడు ఎవరు లేడంట. ఏమండి, దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ వాగ్దానాన్ని మర్చిపోయి తల్లిని తండ్రిని దూషించి వారికి ఇష్టం లేనటువంటి శత్రువులలో ఉన్నటువంటి ఆ కుమార్తెను పెళ్లి చేసుకుని అనవసరముగా శ్రమలకు అప్పగించబడ్డాడు. చేదైన జీవితంలోనికి వెళ్ళాడు. ఈ మధురమైన జీవితమును విడిచిపెట్టి ఇశ్రాయేలును కాపాడాలని దేవుడు సంసోనును ఈ భూమి మీదకి పంపిస్తే, ఆ మధురమైన జీవితాన్ని వదిలిపెట్టి శత్రువులలో ఉన్నటువంటి ఫిలిస్తీన్ల కుమార్తెను చేసుకొని తన జీవితాన్ని చేదుగా మార్చుకున్నాడు. దేవుడు తనకిచ్చిన బలాన్ని శత్రువులకు చెప్పేసి తన బలమునంతా అప్పగించుకొని ఆ బలమును పోగొట్టుకొని ఇప్పుడు ఏ రీతిగా మార్చబడ్డాడు? బలహీనునిగా, ఆ చేదైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి దేవునికి తనను తాను కనపరుచుకుంటా ఉన్నాడు. అప్పుడు ఏమంటా ఉన్నాడు సంసోను? అయ్యా తండ్రి, ఒక్క అవకాశం నాకు ఇస్తావా? ఏమంటున్నాడండి? ఒక్క అవకాశం. ఏమంటున్నాడు? ఒకే ఒక్క అవకాశము. ఒక్కసారి నన్ను మరలా మునుపటి రీతిగా జ్ఞాపకం చేసుకుంటావా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అడుగుతా ఉన్నారు ఈ రీతిగా? ఎంతమంది అడుగుతా ఉన్నారు? ఇప్పుడు మనల్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా, నా గత జీవితంలో మొదటిగా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నీవే నాకు ఆధారమయ్యా అని నేను నమ్మిన నా మొట్టమొదటి విశ్వాసము కాలము గడిచే కొద్దీ నీరు గారిపోయింది దేవా. కాలము గడిచే కొద్దీ వస్తున్న చిన్న చిన్న సమస్యలను బట్టి నా ప్రార్థన జీవితము చల్లారిపోయింది దేవా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? మొదటి నా విశ్వాస జీవితంలో నాకు ఇస్తావా? ఆ నయోమి వలె కాకుండా, తొందరపడకుండా, సంసోను వలె కాకుండా, నా విశ్వాస పునాదిని బలహీన పరుచుకోకుండా నాకు ఒక అవకాశం ఇస్తావా అని ఎంతమంది ప్రార్థన చేస్తా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా అని ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. సంసోను ఆ రీతిగా అడగగానే కదా, జ్ఞాపకం చేసుకుందాం. మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తారు? గుండు కొట్టించుకుంటా ఉంటారు కదా. ఆ గుండు కొట్టించుకున్న తర్వాత హెయిర్ అంతా వెళ్ళిపోయింది. ఆ వెంట్రుకలు మళ్ళీ అలాగే ఉంటే మొలుస్తాయా? మొలుస్తావా? మొలుస్తాయా? ఖచ్చితంగా మొలుస్తాయి. సంసోను కూడా దేవుడు సంసోనుకు తన తల వెంట్రుకలలో బలాన్ని ఇస్తే, ఆ రహస్యానంతా శత్రువులకు చెప్తే అతన్ని మత్తులో ఉంచి శత్రువులు ఏం చేశారంట? వెంట్రుకలంతా తీసివేశారు. ఇక 2-3 రోజుల తర్వాత ఆ వెంట్రుకలు ఏమైపోయాయి? మరలా మొలకెత్తేసి మరలా మొలవడం మొదలుపెట్టాయి. సంసోను అనుకుంటా ఉన్నాడు, ఆ మందిరంలో 2 చేతులు 2 స్తంభాల కట్టేస్తే గట్టిగా కేక వేశాడంట, తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసు. నా జీవితం ఇంకా ఏమి లేదు నా చేతుల్లో, నేను సర్వము కోల్పోయాను. దేవునిని కలిగి ఉన్న జీవితాన్ని
మధురమైన జీవితాన్ని మొట్టమొదటిగానే నా తల్లి తండ్రి చెప్పిన మాటను దూషించి, అయ్యో వద్దు కుమారుడా, ఆ శత్రువుల కుమార్తెను నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పినా కూడా వారి మాటను ధిక్కరించి దూషించి వారిని హేళన చేసి అప్పుడే నా విశ్వాస జీవితం పతనమైపోయిందయ్యా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అంటే దేవుడు వదిలిపెట్టాడా? ఆ మొరను వినకుండా ఉన్నాడా? సంసోను మొరను విన్నాడు. మరలా మునుపటి బలాన్ని సంసోనుకు దయచేసి. ఒకవేళ నయోమి ఇదే రీతిగా ప్రార్థన చేసిందేమో, అయ్యా నా జీవితము కూడా మధురం అనేది లేదయ్యా, ఎందుకంటే నా భర్తను కోల్పోయాను, నా 2 పిల్లలను కోల్పోయాను, నా జీవితం అంతా కూడా ఇక చేదు అనుభవంతో మిగిల్చబడింది. ఇదిగో ఆ యొక్క సమాధులుండే పట్టణము నుంచి నన్ను నమ్ముకొని నీవు ఏ దేవుణ్ణైతే కొలుస్తావో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని నన్ను నమ్ముకొని వచ్చిన ఈ రూతు తప్ప నాకు ఇంకెవరో లేదు. విందామా దేవుని వాక్యము? ఈ రూతు వల్ల ఎవరైనా ఆలోచన చేస్తా ఉన్నారా? ఎంత గొప్ప ఆలోచన! తన ఇంటిని, తన ప్రాంతమును, తన స్వదేశాన్ని అంత విడిచిపెట్టి ఎవరిని నమ్ముకొని వస్తుంది? నయోమిని నమ్ముకొని వస్తాను. ఆ నయోమి నమ్మిన దేవుని మీద పూర్తి నమ్మకాన్ని కలిగి ముందుకు వచ్చేసింది. ఆ నమ్మకము ఆమెను ఊరికే వదిలిపెట్టిందా? ఆ నమ్మకము ఆమెను అలాగే విడిచిపెట్టిందంటే లేదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ నయోమి కుటుంబకుడైనటువంటి బోయజు వారి ప్రాంతంలో ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆమె నమ్మకమే దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూసుకుంటే, బోయేజునందు రూతు ఓబేదును కనెను. దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందామా? మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఈ రూతు నమ్మిన నమ్మకం ఎంత గొప్పగా ఆమె జీవితాన్ని మార్చేసిందో. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమిదికి రావడానికి కారణమైనటువంటి వంశావళిలో ఒక స్త్రీగా ఈ రూతు మార్చబడింది. జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయం. మొదటి నుంచి దేవుని వాక్యమును జ్ఞాపకం చేస్తాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పేరేసును జెరహును కనెను, పేరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాను అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును, నయస్సోను షెల్మానును, షెల్మాను రాహాబునందు బోయోజును, బోయోజు రూతునందు ఓబేదును, ఓబేదును ఎస్సయ్యను, ఎస్సయి రాజైన దావీదును. ఈ రీతిగా మొత్తం మనం చదువుకుంటామంటే లాస్ట్కు ఈ రూతు యేసేపునకు తల్లిగా కనపడతా ఉంది. ఆ యేసేపును ఆ కన్య అయిన మరియ ద్వారా ఏం చేయబడతా ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వస్తా. ఆలోచన చేసుకున్నాం. నీవు పెట్టిన నమ్మకము నీ యందు దేవుడు వ్యర్థము చేయనే చేయడు. నువ్వు నిజంగా నమ్ముతున్నావో లేదో నీ హృదయం మీద చేసుకొని చెప్పు. ఎస్, నేను నా దేవుని నమ్ముతున్నాను, నా నమ్మకము నా దేవుడు నిరర్థకము చేయడం నీవు నమ్ముతుంటే, రూతు నమ్మకాన్ని దేవుడు ఏ రీతిగా మార్చివేశాడో అదే రీతిగా నీ జీవితాన్ని కూడా మార్చివేశాడు. నిర్జీవమైన స్థలములో నుంచి వచ్చింది. ఏ విధమైనటువంటి జీవం లేనటువంటి స్థలములో నుంచి దేవుని నమ్ముకొని బెత్లెహేమునకు వచ్చింది. ఆ బెత్లెహేము ప్రాంతంలోనే ఆమె వంశము నుంచి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని భూమి మీదకి గొప్ప విశ్వాసురాలిగా ఈ భూమి మీద మార్చబడింది రూతు అనబడేటువంటి స్త్రీ. వింటున్నారా? దేవుని వాక్యం మీతోనే మాట్లాడుతా ఉంది. ఆ నయోమి చేస్తా ఉంది ప్రార్థన. దేవా తండ్రి, ఇదిగో నిన్ను విడిచి నా కుటుంబము గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంది, అయినను కూడా నేను నిన్ను విడువను. ఎందుకంటే
నేను కోల్పోయిన దానికంటే రెండంతలుగా ఆశీర్వాదాన్ని ఇచ్చు దేవుడవు నీవే. కోల్పోయిన దానికంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలను ఇచ్చు దేవుడవు నీవే. ఇక నాకు భయమేలా, నాకు దిగులేలా అని గొప్ప ప్రార్థన నయోమి చేస్తా ఉంది. ఋతుకు మంచి సలహాలు ఇస్తా ఉంది, మంచి మంచి ఆలోచనలు ఇస్తా ఉంది, బోయజునతకు పంపింది. ఇదిగో ఈ విధమైనటువంటి క్రమాన్ని కలిగి ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని. ఆ ఋతు ఏనాడు కూడా నయోమికి ఎదురు చెప్పిన కోడలు కానే కాదు. అత్తకు విధేయతను చూపింది. అత్త నమ్మిన దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరిచింది, నమ్మకాన్ని కనపరిచింది. ఆ విశ్వాసము, ఆ నమ్మకము ఆమె పట్ల గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తా ఉన్నాడు. ఏమిటి ఆ గొప్ప కార్యము అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వంశావళిలో ఒక స్త్రీగా దేవుడు ఆమెను మార్చేస్తా ఉన్నాడు. ఎస్, ఈ పని చేస్తే ఇంతవరకు ఉన్న నా మధురమైన జీవితము మారాగా మార్చబడుతుందని యేసేపు ఆలోచన చేశాడు. న్యాయముగా ఆ పోతిఫరు భార్య చేదైన అనుభవాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఉంది. యేసేపు లొంగాడా? లేదే. తొందరపడ్డా? లేదే. ఓ యవనస్తుడా, నీ జీవితం ఈ రీతిగానే ఉందేమో, దేవుని నమ్ముకున్నావేమో, దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరుస్తున్నావేమో, నీ జీవితంలో ఆ పోతిఫరు భార్య వల్లే అనేకమైన శోధనలతో కూడినటువంటి మారాతో కూడిన జీవితము రావాలని నిన్ను వెంబడిస్తుందేమో. యేసేపు వలె ధైర్యాన్ని కలిగి ఉండు, యేసేపు వలె విశ్వాసాన్ని కలిగి ఉండు, యేసేపు వలె పాపమునకు లొంగకుండా నిబ్బరాన్ని కలిగి ఉండు. దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతా ఉంది. నీ జీవితమును యేసేపు వలె ఫలించేడి కొమ్మగా నా దేవుడు మార్చగలడు. అన్నాడు ఆ ఋతు కూడా అదే చేసింది. భర్తను కోల్పోయింది కదా, ఏనాడు కూడా పాపానికి లొంగలేదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ధైర్యము కలిగి ఉంది, నమ్మకాన్ని కలిగి ఉంది, విశ్వాసాన్ని కనపరిచింది. దేవుడు బహు చక్కగా ఒక గొప్ప వంశావళిలో ఆమెను చేర్చుకున్నాడు. ఈనాడు నీ నా జీవితం కూడా ఆ రీతిగానే ఉంది. దేవుని నమ్మినటువంటి విశ్వాస జీవితము పతిలమైపోయి లోకమును ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నావేమో. ఇంతవరకు సహోదరి ఒక పాట పాడింది, ఏమంట, ధనమును గురించి నువ్వు పరిగెడుతా ఉన్నావేమో కదా. ఈ లోక ధనాన్ని చూసి మోహించి ధనాపేక్షను ఆశించి బ్రతుకుతున్నావేమో. నాడు ఈ నయోమి కుటుంబము కూడా అది ఆశించి ఈ సమృద్ధికరమైన జీవితము విడిచిపెట్టి ఎక్కడికో పరిగెత్తుకొని పోయింది. చివరికి కుటుంబాన్ని పోగొట్టుకుంది, కుటుంబమే శిథిలమైపోయింది. ఆ కుటుంబానికి యజమానుడు లేనటువంటి కుటుంబముగా మరలా చేర్చబడింది సమృద్ధికరమైన ప్రాంతములోని. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతోనే మాట్లాడుతా ఉంది. నీవు ఎంత ప్రయత్నించినా దేవుని లేని ప్రయత్నము చేస్తే ఆ ప్రయత్నము నీకు జీవితంలో విజయాన్ని ఇవ్వదు. ఒకవేళ ప్రయత్నము చేస్తూ ఉంటావు అది నీకు రాకపోతే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అంతకు మించిన గొప్ప ప్రతిఫలము దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు నేను చేయవలసిన ఒకే ఒక పని, ప్రార్థన. ఈ ప్రార్థనను విడవకూడదు. నయోమి ఎంతగా వేదన చెంది ఉంటుందో, కోల్పోయిన దానిని బట్టి నయోమి ఎంతగా రోధించింటదో, ఉన్న కోడల్ని బట్టి కదా. ఆమె జీవితము నాశనమునకు అప్పగించకూడదయ్యా. నన్ను నమ్మి ఈ సమృద్ధికరమైన జీవితంలోనికి వచ్చింది, జీవము కలిగిన దేవుడిని నేను నమ్మానని ఆ జీవమును పొందుకోవడానికి జీవములోనికి నడిపించబడింది. అయ్యా, ఇదిగో ఈమెను నీ చేతులకు నేను అప్పగిస్తా ఉన్నా, ఇక నీ ఇష్టం. ఎంతమంది ఈ రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నారు? నా నయోమి మధురమైన జీవితము పతనమైపోయిందయ్యా, చేదైన అనుభవాలతో ఇప్పుడు నింపబడి ఉన్నానయ్యా. ఇదిగో ఆ నయోమితో కూడినటువంటి మధురమైన జీవితము నాకు అనుగ్రహిస్తావా? నేను కోల్పోయిన ఈ యొక్క విశ్వాస జీవితమును మరలా నాకు అనుగ్రహిస్తావా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఆ ప్రార్థన నా దేవుడు ఖచ్చితంగా వింటాడు, వారికి తగిన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. అతి కృపతో మనమందరమును కూడా నింపబడాలి అంటే నీవెప్పటికీ కూడా ప్రార్థన యందు పట్టుదలను విడవకూడదు. నిన్న సహోదరి మనతో అంటా ఉంది, నువ్వు ఏం చేసినా కూడా లాభం లేదు నీ జీవితంలో ప్రార్థన లేకపోతే కదా.
ఎంత దూరం నుంచి అంత గొప్ప విశ్వాసులు మన సంఘాన్ని దర్శించారంటే మన సంఘానికి ఎంత గొప్ప ధన్యత. దాదాపు 2 సంవత్సరాలు చూడండి ఎంతగా ఆలోచన చేయాలో మనం. అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టిందా? లేదే. అయినా కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టిందా? ఏమిటి, నేను ఎక్కడో ఉన్నాను, ఎక్కడికో వచ్చాను, దేవుని పరిచర్య చేస్తా ఉన్నాను, మరలా నేను చెరసాలకు అప్పగించబడ్డానే. ఏమయ్యా, ఎక్కడున్నావయ్యా? నా విశ్వాస క్రియలు నీవు చూడలేదా? నేను చేస్తున్న ఈ పనులు నీవు చూడలేదా? మరలా నన్ను ఎందుకు చెరసాలకు అప్పగించావు అని దూషించి దేవునిని విడవలేదే. ఇంకా మరి ఎక్కువగా దేవుని పరిచర్యను చేయడం ప్రారంభించింది. పౌలు శీలలు అలాగే ఉంటే అనేకమైన సంఘాలు కట్టేవారా? విను, నీ జీవితంలో చిన్న సమస్యలే ఆ పౌలుకు, ఆ శీలకు, వీళ్ళకు వచ్చినటువంటి శ్రమలు వస్తే అసలు నువ్వు చర్చి ముఖం కాదు కదా, దేవుడు అనే మాట వింటే కూడా కోపగించుకుంటావేమో. అంత గొప్ప శ్రమలు నా జీవితంలో ఎవ్వరికీ రాలేదండి. ఏదో చిన్న సమస్యలే, చిన్న వాగ్వివాదాలే, చిన్న విభేదాలు మాత్రానికి నీవు దేవుడిని దూషించే దీన స్థితిలోనికి దిగజార్చబడతా ఉన్నావు. వినో, అన్నయ్యో మీవంతా దీన స్థితి నీకు రాలేదు కదా. సంసోనంత దీన స్థితి నీకు రాలేదు. ప్రార్థన ఎంత శక్తివంతమైన తెలుసా? దావీదు మీదికి సింహం ఏం చేయబడిందంట? గర్జించుతూ పోయిందంట. దావీదు ఆ సింహాన్ని చంపేశాడు. సంసోను మీది కూడా సింహం ఏం చేయబడింది? గర్జించుతా వెళ్ళింది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఆ గర్జించే సింహం అంట నోరు మూసుకొని సైలెంట్ గా ఆయనను చూస్తా ఉందంట. ఎవరైనా? దానియేలు గొప్ప విశ్వాస వీరుడు. సింహపు బోనులో వేయగానే ఆ సింహాన్ని చూసి భయపడలేదు, ముందున్న శ్రమను చూసి వణకలేదు. ఏం చేశాడంట? మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన. ఆ ప్రార్థన చూడండి, దావీదు మీద గర్జించిన సింహము, సంసోను మీదికి గర్జించిన సింహము, దానియేలు మీద కూడా గర్జించాలి కదా. కారణం ఏమై ఉంటది? అతడు చేస్తున్న ప్రార్థన సింహపు నోళ్ళను ఏం చేసిందంట? మూసివేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈనాడు మన జీవితము కూడా అలాంటి మధురమైన జీవితము కోల్పోయామేమో. మరలా మధురమైన జీవితాన్ని పొందుకోవాలంటే ప్రార్థన యందు పట్టుదల నీవు కలిగి ఉండాలి. ఆ రీతిగా ఉంటేనే దేవుడు మనకు ఇవ్వాలి అనుకున్నటువంటి మంచి ఈవులను ఖచ్చితంగా ఇవ్వగలడు. పోయిన తర్వాత ఎంత బాధపడితే ఏమొస్తుంది? వస్తుందా? చూద్దాం దేవుని వాక్యము. గత ఒక 4 దినాల క్రిందట మంచి యవనస్తుని కోల్పోలేదా మన సంఘంలో? వస్తాడా? మరలా ఎంత రోధిస్తే వస్తాడా? ఎంత వేదన చెందితే వస్తాడా? లేదు. అందుకే యవనులుగా ఉన్నటువంటి మీ పిల్లలు కూడా దేవుని పట్ల భయభక్తిని కలిగి ఉండాలి అంటే మీ ప్రార్థన ఖచ్చితంగా పట్టుదలతో కూడినదై ఉండాలి. అన్నాడు నయోమి ఎలిమెలెకు కొద్దిగా తొందరపడ్డారనుకోవాల్సిందే ఖచ్చితంగా. అయితే నేనంటాను, ఆ తొందరపాటు కలిగి ఉండకపోతే ఈ రూతు మనకు పరిచయం అయ్యేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేనిలో అయినా కూడా దేవుని చిత్తం అనేది ఉంటది. దేవుని చిత్తము లేనిది ఏది కూడా జరగదు. ఆనాడు వారు తొందరపడిన కూడా అది దేవుని చిత్తమే. వారు మోయాబు దేశానికి వెళ్ళవలసింది. అక్కడ నుంచి రూతు మరలా బెత్లెహేము గ్రామానికి. ఇది తండ్రి చిత్తం అయ్యింది. అక్కడ ఆ రూతు నశించిపోవుట దేవునికి ఇష్టమో లేదు, ఆమె జీవంలోనికి నడిపించబడడమే తండ్రి ఇష్టమో. ఈనాడు నా జీవితము కూడా అలా మోయాబు సామాధులుండే పట్టణములో నశించిపోవడానికి ఆయనకి ఇష్టమో లేదు. అన్యాయముగా ఆరిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. నీవు నమ్మాలి, రోధించాలి, ఉపవాస దినాలు పాటించాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి, జీవములోనికి నడిపించబడాలి. అటు రీతిగా మనమందరమును కూడా ఉండాలి అంటే సమృద్ధికరమైన ఆ ప్రాంతములోనే ఉండాలి. అనగా దేవుని మందిరములోనే ఉండి ప్రార్థన క్రమాన్ని నీవు కలిగి ఉండాలి కదా. నిన్న దినాన మన బాబు గారి భార్య ఒక మాట అంటా ఉంది. ఏమంటుంది? మీరందరూ కూడా సమ్మతిస్తే, ఆమె చూడండి,
నేను వస్తాను, మీరు ఖచ్చితంగా రావాలనిందే. ఏమంటుంది? మీరు ఓకే అంటే నెలకు ఎన్ని రోజులు? ఒక్క రోజు మాత్రమే మీ కొరకు. ఏమండి, ఆలోచన చేసుకుందాం. దేవుని వాక్యం కాబట్టి వాక్యం చెప్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఒకే ఒకటి: మధురమైన జీవితాన్ని నీవు కోల్పోయావా? చేదైన అనుభవాల గుండా నీవు నడుస్తూ ఉన్నావా? ఈ రూతు కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎంత చేదైన స్థితిలో ఉన్నా, ఎంత ఇరుక్కులో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, అబ్బా తండ్రి అని నీవు మొరపెట్టావనుకో, నీ మొరలు వినే నా దేవుడు ఖచ్చితంగా నీకు బదులు ఇస్తాడు. రూతు మొరను విన్నాడు. క్రీస్తు వంశావళిలో ఒక గొప్ప స్త్రీగా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలి అనేది ఆయన ఆశ. ఆ ఆశను నువ్వు నెరవేర్చాలి అంటే పట్టుదలతో కూడిన ప్రార్థనను కలిగి ఉండి దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉండాలని దేవుడు ఈ కొన్ని మాటలు మన హృదయాలలో క్రియ జరిగించును గాక. ఆమేన్.